This conference will now be recorded. ఓకే. లాస్ట్ సెక్షన్‌లో మనం డెవోప్స్ టూల్స్ ఏంటి? ఆ టూల్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏంటి అనే దాని గురించి లాస్ట్ 2 సెక్షన్స్‌లో మనం డిస్కస్ చేసుకున్నామండి. ఫ్రమ్ గిట్ నుంచి లైక్ డోకర్, కుబర్నెటిస్, క్లౌడ్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఈరోజు సెక్షన్ నుంచి మనకేంటంటే వి ఆర్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ ద ప్రాక్టికల్ సెక్షన్స్. ఓకే. సో, వన్ బై వన్ మనం ఎలాగైతే డెమో సెక్షన్స్‌లో టూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నామో, అదే విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టూల్‌ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తామండి. అంటే లైక్ ఈరోజు సెక్షన్‌లో మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్‌ని లైక్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? అండ్ అదే విధంగా లైక్ మన మిషన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అండ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా లైక్ యూజ్ చేయాలి? మన మిషన్‌లో ఎలా యూజ్ చేయాలి? అండ్ ఎలా ఓపెన్ చేయాలి ఇన్ ద సెన్స్. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. సో, ఏమన్నా ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ ఉంటే ఎలా జేయాలి? సో, ఇదంతా మనం ఈరోజు సెక్షన్‌లో మనం డిస్కస్ చేసుకోబోతామండి. ఓకే. పర్ఫెక్ట్. సో, ఫస్ట్ థింగ్ అసలెందుకు ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఎందుకు? మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? అంటే మన మన డెవలప్‌మెంట్ టీమ్స్ ఉంటారు గదండీ! ఆర్గనైజేషన్స్‌లో. మన డెవలప్‌మెంట్ టీమ్ ఇంప్లిమెంటేషన్ చేసే కోడ్‌ని మనం స్టోర్ చేసేదానికి ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేటివి యూజ్ చేస్తామండి. లెట్ మీ ఓపెన్ మై పెయింట్. ఓకే. సో వీటిని మనం ఏమంటామంటే లైక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ వర్షన్ కంట్రోల్ టూల్స్ అని కూడా అంటాం. సో వర్షన్ కంట్రోల్ టూల్స్ అని కూడా అంటాం. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ వర్షన్ కంట్రోల్ టూల్స్. ఓకే, కూల్. సో కమాన్ యా. సో సెక్షన్ లింక్స్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత సెక్షన్ లింక్స్ కావాలంటే లైక్ ఐ కాంట్ చార్ట్ ఇట్ రైట్. సో నేను క్లాస్ చెప్పాలి, చార్ట్ చేయాలంటే కష్టం అవుద్ది. ఓకే, కూల్. మీరు ఏమన్నా బిఫోర్ సెక్షన్ చూడండి. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్లో మనకు లిస్ట్ ఆఫ్ టూల్స్ ఏమున్నాయంటే లైక్ వీ హ్యావ్ గిట్ హబ్, గిట్ అండ్ సబ్ వర్షన్ అండ్ అదే విధంగా టిఎఫ్ఎస్. సో అండ్ సో ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయండి. ప్లీజ్ గో ఫర్ మ్యూట్. Someone making background noise. Yeah, I'm putting mute. Don't worry. ఓకే. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయండి. బట్ వీటన్నిటిలోకెల్లా గిట్ అనేది లైక్ వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ యూసేజ్ టూల్. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, మెనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ గిట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఓల్డెన్ డేస్లో సబ్ వర్షన్ అట్లీస్ట్ ఒక 5% అన్న యూసేజ్ ఉండేది. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి సబ్ వర్షన్ ఎస్విఎన్ అది అసలు యూజ్ చేయడమే లేదు. ఏ టూల్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఎనీ ఆర్గనైజేషన్లో గిట్టే యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే గిట్లో మనకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి సార్ గిట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో గిట్ అనేది ఫస్ట్ థింగ్ ఓపెన్ సోర్స్ అండి. సో ఓపెన్ సోర్స్ అంటే లైక్ వీ క్యాన్ ఫ్రీలీ మనం వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన మిషన్లో మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ అదే విధంగా మనకు ఇది గ్రాఫికల్ మోడ్ ఉంటుంది అండ్ సిఎల్ఏ మోడ్ ఉంటుంది. సో బోత్ మోడ్ ఉంటుంది. బట్ లైక్ ఈ రెండిట్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సిఎల్ఏ మోడే యూజ్ చేయాలండి. అంటే గ్రాఫికల్ మోడ్ కూడా ఉంది కదా, గ్రాఫికల్ మోడ్ ఎందుకు యూజ్ చేయరు అంటారా? గ్రాఫికల్ మోడ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే రేపు మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కానీ లైక్ రేపు మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా ఎక్కువ ప్రిఫర్ చేసేది కమాండ్ లైన్ మోడే మీరు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మనం కమాండ్ లైన్ మోడ్ అనేది ఇంపార్టెంట్. అంటే గిట్టి మీరు గ్రాఫికల్ మోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా కమాండ్ లైన్ మోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదే విధంగా కంపేర్ టు అదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్తో మీరు కంపారిజన్ చేస్తే ఇది చాలా సెక్యూర్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఫాస్ట్. ఓకే, అదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్తో మనం కంపారిజన్ చేస్తే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అండ్ అండ్ వన్ మోర్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే దీంతో లైక్ మన రిలీజ్ వర్షన్స్ని ఇది మేనేజ్ చేయడం అనేది వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. ఓకే, మనం ఆర్గనైజేషన్స్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ మేనేజ్ చేసేదానికి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. రిలీజ్ బ్రాంచెస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీ అంతా మనం మేనేజ్ చేయడం అనేది దీంతో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లియర్ కట్గా ఉంటుంది అండి. అండ్ మనం లాగ్స్ని మనం మేనేజ్ చేయడం కానీ, లాగ్స్ని మనం చూడడం కానీ, వెరిఫై చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ వేలో ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ గిట్ని ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు తెలుసా? ఇన్ ద ఇయర్ 2005లో 2005లో మనకు గిట్ని ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు? ద పర్సన్ నేమ్ ఈజ్ లెనెక్స్ అనే పర్సన్ ఈ గిట్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. లెనెస్ అనే పర్సన్ ఎవరంటే ఈజ్ ద లెనెక్స్ ఆథర్.
లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేశారు కదా, సేమ్ పర్సన్ మనకు ఈ గిట్ ని ఇంప్లిమెంటేషన్ చేశారండి. అండ్ సో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఓన్లీ సి లాంగ్వేజ్ కి గిట్ సపోర్ట్ అవుతుంది అని. సో గిట్ విల్ సపోర్ట్ ఫర్ ఎనీ కోడ్. ఓకే, అది సీనా, పైథానా, జావానా, ఏదైనా ఓకే, దట్ విల్ సపోర్ట్. ఓకే, బట్ ఇంప్లిమెంటేషన్ చేసింది గిట్ అనే లైక్ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంటేషన్ చేసింది వచ్చేసి సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇవన్నీ మనం ఫ్యూచర్స్ కింద తీసుకొని దెన్ గిట్ ని నవేడేస్ మోస్ట్ ఐ కెన్ సే 100% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే, సో ఎందుకు, ఫస్ట్ థింగ్ ఓపెన్ సోర్స్, అండ్ వీ కెన్ ఆపరేట్ Git by using command line interface or graphical user interface, and it's very safe and secure, and చాలా ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్ టు అదర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ మీరు కంపారిజన్ చేస్తే. అండ్ మనం డిఫరెంట్ వర్షన్స్ ని వీటి మేనేజ్ చేసేదానికి ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ లాగ్స్ మనం చెక్ చేయడానికి కానీ ఓకే, ఇవంతా ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. అండ్ గిట్ ని ఇన్ ద ఇయర్ 2005 లో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారంటే లెనిస్ అనే ఆథర్ ఇంప్లిమెంటేషన్ చేశారు. సేమ్ ఆథర్ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి గిట్ ఇంప్లిమెంటేషన్ చేశారంటే సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, అంత బానే ఉంది, లీవ్ ఇట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే గిట్ అనేది సాఫ్ట్వేర్ అండి. సో గిట్ అనేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే మన లోకల్ మిషన్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. గిట్ అనేది సాఫ్ట్వేర్ మన లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దెన్ వీ హ్యావ్ సెంట్రలైజ్డ్ రిపోజిటరీ. సో వీ హ్యావ్ సెంట్రలైజ్డ్ రిపోజిటరీస్ లైక్ వీ హ్యావ్ గిట్ హబ్. ఓకే, మనకు చాలా సెంట్రలైజ్డ్ రిపోజిటరీస్ ఉన్నాయండి. వీ హ్యావ్ గిట్ హబ్ రిపోజిటరీస్ ఉన్నాయి, అండ్ బిట్ బకెట్, ఓకే, బిట్ బకెట్ రిపోజిటరీస్ ఉన్నాయి. ఓకే, ఆర్ గ్రేట్ ఉంది, ఓకే, ఆర్ గిట్ ల్యాబ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయండి. డోంట్ వరీ, ఇలా చాలా ఉన్నాయి అంటున్నారు, ఏంటి సార్ అవి, డోంట్ వరీ. ఇవన్నీ సెంట్రలైజ్డ్ రిపోజిటరీస్ అండి. అంటే మనం గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ గిట్ హబ్ కానీ, బిట్ బకెట్ కానీ, గిరెట్ కానీ, గిట్ ల్యాబ్ కానీ సెంట్రలైజ్డ్ రిపోజిట్ లోపలికి మనం డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ ఏంటంటే వీ కెన్ యాక్సెస్ వయా ఇంటర్నెట్. ఈ గిట్ హబ్ ని, గిరెట్ ని, ఓకే, బిట్ బకెట్ ని, వీటన్నిటిని, గిట్ ల్యాబ్ ని మనం ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడ మన కోడ్ ఏముంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. బట్ దాంతో మన కోడ్ ని ఇదంతా అప్లోడ్ చేయాలంటే మన లోకల్ మిషన్ లో మనం గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దెన్ ఆ గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం డేటాని ఏదర్ గిట్ హబ్ లే కానీ, గిట్ లే కానీ, బిట్ బకెట్ లే కానీ దేనితోకైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అంటే గిట్ యూజ్ చేసే ఐ కెన్ అప్లోడ్ టు గిట్ హబ్, గిట్ యూజ్ చేసి ఐ కెన్ అప్లోడ్ టు బిట్ బకెట్, గిట్ యూజ్ చేసి ఐ కెన్ అప్లోడ్ టు గిరిట్. ఓకే, గిట్ యూజ్ చేసి మనం ఆ సెంట్రల్ రిపోజిటరీస్ అన్నిటికి మనం డేటాను అప్లోడ్ చేసుకోవచ్చు ఏది యూజ్ చేస్తా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు మీకు ఇక్కడ కామన్ డౌట్ ఏంటంటే అసలు గిట్ ఎందుకు యూజ్ చేయాలి మనం? సో మెయిన్ పర్పస్ ఏంటి, మనకు ఆర్గనైజేషన్స్ లో మనకి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ ఓపెన్ అనదర్ పెయింట్. సో అనదర్ పెయింట్ నేను ఓపెన్ చేస్తాను. సో అనదర్ పెయింట్ ఓపెన్ చేసి ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సపోజ్ యూ హ్యావ్ ఎ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్లో ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ని మీరు ఒకరు నేను ఒకరిని ఏదో చేసేయండి. అంటే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ అగైన్ ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్గనైజేషన్లో ఒక ప్రాజెక్ట్ని ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు. ఓకే, ప్రాజెక్ట్ని ఎన్ నెంబర్ ఆఫ్ మోడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేస్తారు. అది ఎన్ని మోడ్యూల్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ సైజ్ బేస్ చేసుకోనండి. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని లైక్ టాస్క్ 1 ఒకటి, ఓకే, నెక్స్ట్ అదే విధంగా టాస్క్ 2 ఒకటి, దెన్ అదే విధంగా టాస్క్ 3 ఒకటి, ఓకే, టాస్క్ 3 ఒకటి, అండ్ సో ఆన్. సో మన ఇష్టం, మనం ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్ లాగా స్ప్లిట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ విష్. సపోజ్ టాస్క్ ఎన్. ఓకే, ఇలా మనం ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్ లాగా స్ప్లిట్ చేసాం అనుకోండి. అంటే ఎందుకు, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ ని ఒకరే ఏదో చేసేయలేరు కదా. కంపల్సరీ ఆర్గనైజేషన్ ఏం చేస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ లాగా సపరేట్ చేసి ఈచ్ టీమ్ కి సపరేట్ మోడ్యూల్ కి సంబంధించిన వర్క్ ని అసైన్ చేస్తారు. అంటే సేమ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రాజెక్ట్ ని లైక్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ ని ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ లాగా స్ప్లిట్ చేసి ఒక్కొక్క టాస్క్ ని ఒక్కొక్క టీమ్ కి అసైన్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4 అండ్ సో ఆన్ టీమ్ ఎన్. సో టీమ్ అంటే అగైన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. కరెక్ట్, ఒక టీమ్ లో సార్ ఎంత మంది ఉంటారంటే డిపెండ్స్ ఆన్ అండి. సో ఈవెన్ చిన్న టీం అయితే ఒక 5 మెంబర్స్ ఉండొచ్చు, బిగ్ టీమ్ అయితే ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్. ఓకే, సో అగైన్ ఈచ్ టీమ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. కరెక్ట్, ఈచ్ టీమ్ లో అగైన్ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ సంబంధించిన కోడ్ అనుకోండి ఇది. సో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లాగా స్ప్లిట్ చేశారు. ఈచ్ మోడల్ ఒక టీమ్ కి అసైన్ చేశారు. టీమ్ లో అగైన్ 5 to 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి.
సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బేస్ చేసుకొని వీళ్ళందరూ ఏంటంటే ఒకే మిషన్లో ఇంప్లిమెంటేషన్ చేయరు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తారు కదా, వాళ్ళ డెస్క్టాప్ వాళ్ళ ల్యాప్టాప్ ఇస్తారు కదా, వాళ్ళ లోకల్ మిషన్లో ఐ మీన్ వాళ్ళ ల్యాప్టాప్లో వాళ్ళ డెస్క్టాప్లో కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. పర్ఫెక్ట్. ఈ కోడ్ని ఇప్పుడు లైక్ ఫర్దర్గా బిల్డ్ ప్రాసెస్ కోసం లేదా డెవోప్స్ యాక్టివిటీస్ కోసం ఎలా షేర్ చేస్తారండి? ఇప్పుడు లైక్ వీళ్ళు కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసి లోకల్ మిషన్లో, సో వీళ్ళ ఈమెయిల్ చేస్తారా? హే ఈ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఓకే ఇది ఫైల్ అని చెప్పి డెవోప్స్ ఇంజనీర్కి ఈమెయిల్ సెండ్ చేస్తారా? లేదంటే పెన్ డ్రైవ్ తెచ్చుకో కాపీ చేస్తా అంటారా? పెన్ డ్రైవ్ తెచ్చుకో నేను కాపీ పేస్ట్ చేస్తా అంటారా? లేదంటే మనకు గూగుల్ డ్రైవ్స్ ఉంటాయి కదండి, షేర్ డ్రైవ్స్, గూగుల్ డ్రైవ్స్ ఆర్గనైజేషన్స్ లో మనం షేర్ డ్రైవ్స్ యూజ్ చేస్తాం. షేర్ డ్రైవ్స్ లో ఏమైనా డేటాని లైక్ అప్లోడ్ చేసి అక్కడి నుంచి యూజ్ చేసుకో ఉంటారా? ఓకే, గూగుల్ డ్రైవ్స్ లో ఏదైనా అప్లోడ్ చేసి యూజ్ చేసుకో ఉంటారా? నో సార్. ఎందుకు సార్? పెన్ డ్రైవ్లో ఎందుకు కాపీ చేయరు? సో ఈమెయిల్స్లో ఎందుకు ఇవ్వరు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు అంతా డెవలప్మెంట్ టీం అనుకోండి. సో ఇప్పుడు నేను డెవోప్స్ ఇంజనీర్. మీ కోడ్ ఏంటంటే మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన కోడ్ అనేది నాకు షేర్ చేయాలి మీరు. ఇప్పుడు వయా ఈమెయిల్ ద్వారా షేర్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఈమెయిల్ ద్వారా షేర్ చేయాలనుకోండి, పాసిబుల్ అవుద్దా? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఓకే, సో ఎందుకు పాసిబుల్ అవ్వదు? ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈమెయిల్ సెండ్ చేశారు. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే డేటాని మళ్ళీ మీరు మోడిఫికేషన్ చేసి అగైన్ సెండ్ చేశారు. నేను చూసుకోలేదు ఆ డేటాని, లాస్ అవుద్దా కాదా? అలా నాకు నెంబర్ ఆఫ్ మెయిల్స్, నెంబర్ ఆఫ్ టీమ్స్ నుంచి నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చాయి. మీరు కంటిన్యూస్ గా చేంజ్ చేస్తున్నారు, మళ్ళీ సెండ్ చేస్తున్నారు. ఏ డేటా తీసుకోవాలి, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఐ డోంట్ నో. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ప్రాబ్లం అవుతుంది. సార్ వాట్ అబౌట్ పెన్ డ్రైవ్? సార్ పెన్ డ్రైవ్ లకి నీకు డేటా వచ్చిందనుకో, ఈజీగా నువ్వు అవుట్ సైడ్ ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ అర్థమవుతుందా? నీకు పెన్ డ్రైవ్ లకి డేటా వచ్చిందంటే ఆ డేటాని ఆల్మోస్ట్ నీకు బయటకు వెళ్ళిపోయినట్టే ఇంకా. సో నీ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా అనేది లైక్ ఓపెన్ అయిపోతుంది. సో మేబీ అదర్స్ ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. సో అదొక ప్రాబ్లం అవుద్ది. మరి డ్రైవ్స్ సార్, అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్స్ లో డ్రైవ్స్ కానీ లైక్ గూగుల్ డ్రైవ్స్ కానీ ఇలాంటి సేఫ్ అండ్ సెక్యూర్ గా అక్కడ మన డేటాను స్టోర్ చేసుకోవచ్చు కదా? ఎస్. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నువ్వు డేటాను అప్లోడ్ చేసావు, పర్ఫెక్ట్. ఆ తర్వాత ఇంకెవరో మోడిఫికేషన్ చేశారు. ఎవరు మోడిఫికేషన్ చేశారు? ఏం మోడిఫికేషన్ చేశారు? నా ప్రీవియస్ డేటా ఏంటి? అండ్ నాకు నా ప్రీవియస్ డేటా మళ్ళీ బ్యాక్ రావాలంటే ఎలా వస్తుంది? లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదైనా వర్షన్స్ కోసం కోడ్ని మేనేజ్ చేయాలి, ఓల్డర్ వర్షన్స్ ఎలా మేనేజ్ చేయాలి? ఇదంతా డ్రైవ్స్ లో నాట్ పాసిబుల్ అండి. సో కాబట్టి మనం ఈ మెథడాలజీ ఐ మీన్ మీరు పెన్ డ్రైవ్స్ లో డేటాను షేర్ చేయడం లేదా డ్రైవ్స్ లో షేర్ చేయడం ఇవన్నీ మనం యూజ్ చేయమండి. సో మనం ఇంకేం యూజ్ చేస్తాం? ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సో ఈ గిట్ హబ్, ఈ బిట్ బకెట్, గెరిట్ ఇవే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి యూజ్ చేయడం వల్ల ఏ డెవలప్మెంట్ టీం వాళ్ళ లోకల్ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కదా కోడ్, వాళ్ళ లోకల్ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. వాళ్ళ లోకల్ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ గిట్ హబ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ గిట్ హబ్ అనే రిపాజిటరీ తీసుకున్నాం అనుకో, విచ్ ఈస్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ. అంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు. సో కొంతమంది అదర్ కంట్రీస్ లో ఉన్నారు, కొంతమంది ఇండియాలోనే బెంగళూరులో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్, కొంతమంది చెన్నై. సో ఇట్ డిపెండ్స్ ఆన్, కొంతమంది ఆంధ్ర, డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. సో ఇప్పుడు మీరు డేటాని షేర్ చేయాలంటే నాకు ఎలా షేర్ చేస్తారు? ఓకే, సో మీకు అందరికి గిట్ హబ్ అకౌంట్ లో మనం రిపాజిటరీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. రిపాజిటరీ ఇన్ ద సెన్స్ పార్టీషియన్స్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక అల్మోరా చూసారు అనుకోండి, అల్మోరాలో ఏం చేస్తారు? పార్టీషన్ చేస్తారు, ఎన్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ లాగా చేస్తారు కదా, ఎందుకని? సో మీ వాట్ ఎవర్ చేసుకోవడానికి. సేమ్ అదే విధంగా ఒక గిట్ హబ్ అకౌంట్ లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ అంటే పార్టీషన్స్, ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ రిపాజిటరీస్ క్రియేట్ చేసి ఈచ్ రిపాజిటరీకి ఎవరెవరికి యాక్సెస్ కావాలి? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 to 10 మెంబర్స్, ఓకే, రిపాజిటరీ 1. 11 to 20, ఓకే, రిపాజిటరీ 2. ఓకే, సో 30 up to 30 రిపాజిటరీ 3, ఇలా వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళకి సంబంధించిన వర్క్ బేస్ చూసుకొని ఇలా మనం డిఫరెంట్ రిపాజిటరీస్ క్రియేట్ చేసి వాళ్ళకి అసైన్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే కోడ్ అంతా ఆ రిపాజిటరీకి వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. సో లోకల్ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేసే కోడ్ అంతా వాళ్ళ గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేయొచ్చు. గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేస్తే నేను అక్కడ నుంచి నా లోకల్ మిషన్ నా మిషన్ నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ గిట్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా నా మిషన్ లకి డౌన్లోడ్ చేసుకొని నేను ఫర్దర్ యాక్టివిటీ చేయొచ్చు. లేదా మన సిఐసిడి పైప్ లైన్స్ ఇవంతా మనం సెటప్ చేస్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు నేను నా లోకల్ మిషన్ లో సంథింగ్ నేను ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసి నేను గిట్ హబ్ లోకి అప్లోడ్ చేస్తాను అనుకోండి. సో అప్లోడ్ చేస్తే గిట్ హబ్ లోకి మొత్తం ట్రాక్ అయిపోతుందండి. లైక్ జీపీఎస్ లాగా ఉంటుంది ఇంకంతే. ఏ ఎవరు ఈ ఫైల్ క్రియేట్ చేసింది, ఓకే, మై నేమ్, మై ఈమెయిల్ ఐడి, ఏ టైంలో క్రియేట్ చేస్తావు, ఏ పర్పస్ కూడా క్రియేట్ చేస్తావు, నీకు అక్కడ డిస్ప్లే వస్తుంది. మనం మెన్షన్ చేస్తాం పర్పస్ కూడా.
ఓకే. సో ఇప్పుడు ఆ ఫైల్‌లో మీరెవరన్నా వచ్చేసి సంథింగ్ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేశారు. సో ఈజీగా ట్రాక్ అయిపోతది. ఈ ఫైల్‌లో సో అండ్ సో టైమ్‌లో సో అండ్ సో పర్సన్ ఇది డేటా మోడిఫికేషన్ చేశాడు. సో ప్రీవియస్ డేటా ఏంటి? ప్రెజెంట్ డేటా ఏంటి? సపోజ్ ఇంకో పర్సన్ వచ్చి ఎవరైనా ఫైల్ డిలీట్ చేశారు. సో అండ్ సో టైమ్‌లో ఈ పర్సన్ ఈ ఫైల్‌ని డిలీట్ చేశాడు. ఎవ్రీథింగ్ మనం ఈ విధంగా ట్రాక్ చేయొచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మేజర్ అండ్ మైనర్ చేంజెస్ అన్నిటిని మనం ఈజీగా ఇక్కడ ట్రాక్ చేయొచ్చు విత్ ఆథర్ నేమ్, ఆథర్ ఈమెయిల్ ఐడి, డేట్ అండ్ టైం. ఓకే. సో పర్టికులర్ లైక్ ప్రీవియస్ చేంజెస్ ఏంటి, ప్రెసెంట్ చేంజెస్ ఏంటి, ఇవన్నీ మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. అండ్ అంతేకాకుండా మన ప్రీవియస్ చేంజెస్ ని మనం ఈజీగా రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రీవియస్ చేంజెస్ ని మనం ఏంటంటే ఈజీగా మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు అండి. ఓకే. దానికోసం ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. క్లియర్ వై వీ హ్యావ్ టు యూజ్ గిట్? ఐ మీన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది క్లియరా అండి? Yeah, yeah, it's clear. ఓకే. Clear. వెరీ గుడ్. Yeah, yes, sir. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, సో Yes, sir. ఆ గిట్ అనే సాఫ్ట్వేర్ ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని అదే విధంగా మన మిషన్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి చూద్దామండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సో డౌట్ ఏంటంటే, సార్ గిట్ అనే సాఫ్ట్వేర్ని ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటారు? చెప్తాను. మనమే ఇన్స్టాల్ చేసుకుంటాం అనుకోండి ఎగ్జాంపుల్. సార్ అంటే గిట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఏం చేయాలి? డెవలప్మెంట్ టీమ్ వాళ్ళ లోకల్ మిషన్లో ఇంప్లిమెంటేషన్ చేసిన కొన్ని గిట్ హబ్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేస్తారు. సో డే బిఫోర్ ఎస్టర్డే సెక్షన్ లో సమ్మన్ ఎవరో అడిగారు నన్ను, సార్ ఇప్పుడు మేము కోడింగ్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, డాట్ నెట్ నేర్చుకోవాలని. నేను అవసరం లేదన్నాను. వీఆర్ నాట్ డెవలపర్స్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ అన్నాను. సో ఇప్పుడు మనం డెవలపర్స్ కాదు కదా, మనం డెవలపర్స్ కాదు కదా, అంటే మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయం, అంటే మనం కోడ్ ని గిట్ హబ్ లోకి అప్లోడ్ చేయం. దెన్ వై వీ నీడ్ టు లెర్న్ గిట్? పాయింట్ అర్థమవుతుందా? సో డెవలపర్స్ అయితే కోడ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిన డేటాని గిట్ హబ్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేయాలి కాబట్టి వాళ్ళ మిషన్లో గిట్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇప్పుడు మన డెవోప్స్ ఇంజనీర్ లాగా మనం డెవోప్స్ ఇంజనీర్ అయితే మన డెవోప్స్ ఇంజనీర్ కి లైక్ మనం లైక్ జావా కోడ్, డాట్ నెట్ కోడ్ రాయం కదా. సో మనం ఆ డేటాని గిట్ హబ్ లోకి అప్లోడ్ చేయం. సో ఇంకా మనం గిట్ ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఇస్ ద యూజ్? సార్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీఆర్ ద అడ్మిన్స్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో డెవలప్మెంట్ టీమ్ కోడ్ క్రియేట్ చేయొచ్చు, బట్ వాళ్ళ లోకల్ మిషన్ నుంచి ఆ కోడ్ ని గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేయొచ్చు. సో ఆ మాత్రం సరిపోద్దండి డెవలప్మెంట్ టీమ్కి. రెస్ట్ ఆల్ థింగ్ ఆ రిపాజిటరీ క్రియేట్ చేయడం కావచ్చు, రిలీజెస్ కావచ్చు, ఎనీ ఇష్యూస్ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు లైక్ ఇవన్నీ మనమే ఫిక్స్ చేస్తూ ఉంటామండి. సో డెవలప్మెంట్ టీమ్కి ఓన్లీ 30% ఆఫ్ గిట్ వస్తే చాలు. ఎవరికి? డెవలప్మెంట్ టీమ్కి. సో అదే మనకు, సో ఐ మీన్ అజ్, ఓకే, మనకు వచ్చేసి 100% ఆఫ్ గిట్ రావాలండి. సో ఎందుకంటే వీఆర్ దట్ మీన్స్ వీఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. ఓకే, కూల్. సార్ ఇప్పుడు మీరు గిట్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ సోర్స్ అన్నాను కదా, మీరు మీ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి? సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ సాఫ్ట్వేర్ని నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నా అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు కాదు, తర్వాత అయినా. ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. సో ఎలా డౌన్లోడ్ చేయాలి? సో ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీ బ్రౌజర్ లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, సో గిట్ డౌన్లోడ్ అని చెప్పి వెబ్లో హిట్ చేయండి. గిట్ డౌన్లోడ్ అని చెప్పి వెబ్లో హిట్ చేయండి. డెఫినెట్లీ మీకు ఫస్ట్ లింక్ వచ్చేసి git-scm.com/downloads అని చెప్పి ఫస్ట్ లింక్ వస్తుంది. ఇది అఫీషియల్ గిట్ ఒకటిదండి. లైక్ కొంతమంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేస్తారు, బట్ డోంట్ డౌన్లోడ్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్, ఎందుకంటే మేబీ యాంటీ వైరస్ ఇవన్నీ ఉండొచ్చు అండి. ఓకే, వైరస్ ఇవంతా ఉండొచ్చు, వైరస్ ఇదంతా ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కాపీ పేస్ట్ దిస్ లింక్. సో ఈ లింక్ ని నేను చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను మీకు. ఓకే, కూల్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీరు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు? సార్ మీరు లెనెక్స్ కానీ మ్యాక్ కానీ యూజ్ చేసేట్టుగా ఉంటే ప్లీజ్ హోల్డ్ ఆన్ సమ్ టైమ్. మీరు ఎవరైతే మీ ల్యాప్టాప్స్ యాపిల్ ల్యాప్టాప్ ఆర్ ఎవరైనా లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తా ఉంటే కాసేపు వెయిట్ చేయండి, చెప్తాను లెనెక్స్ మిషన్స్లో ఎలా చేయాలనేది. ఫస్ట్ విండోస్ మిషన్లో చూద్దాం. సార్ విండోస్ మిషన్లో చేయాలంటే ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ ఉందా? సో 2.42.0 అనే వర్షన్ మనం డౌన్లోడ్ చేయబోతున్నాం. సో డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు వస్తుంది. సో 64 బిట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో నీకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు నీకు డౌన్లోడ్ అవుతుందండి. సో చూసారు ఇక్కడ గిట్.exe అనే ఫైల్ నీకు డౌన్లోడ్ అవుతుంది. ఎస్,
వన్స్ ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత వీఆర్ గుడ్ టు ఇన్స్టాల్. ఓకే, ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను. సో వన్స్ అగైన్ డౌన్లోడ్ ప్రాసెస్ చెప్తున్నాను. గిట్ డౌన్లోడ్ అని చెప్పి ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేస్తే 64 బిట్ ఆర్ 32 బిట్ మీద క్లిక్ చేయండి, మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ మీ మిషన్లో ఉంటుంది కదా, ఐ మీన్ మీ లోకల్ మిషన్లో ఉంటుంది, డౌన్లోడ్స్లో మీరు ఇన్స్టలేషన్ చేయాలండి. బట్ నా మిషన్లో ఆల్రెడీ గిట్ అనే సాఫ్ట్వేర్ ఉంది. విల్ డూ వన్ థింగ్. సో ఆ ఉన్న సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసి దాన్ని ఫ్రెష్గా ఇన్స్టలేషన్ చేద్దాం. అంటే మీకు అన్ఇన్స్టలేషన్ కూడా కవర్ అవుతుంది, యాజ్ వెల్ as ఇన్స్టలేషన్ కూడా కవర్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేయాలంటే మీ విండోస్ మిషన్లో ఏం చేస్తారు, యుల్ గో టు కంట్రోల్ ప్యానల్ లోపలికి వెళ్ళి అండ్ ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ దట్. అంటే మీ మిషన్లో ఉండదండి, మీరు వరీ అవ్వద్దు, మీ మిషన్లో మీరు ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఉండదు. అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ గిట్ సాఫ్ట్వేర్. చూడు ఇక్కడ నాకు గిట్ అనే సాఫ్ట్వేర్ ఉందా. సో దాని మీద నేను రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే నాకు అన్ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో యా నేను అన్ఇన్స్టలేషన్ చేస్తున్నాను. ఓకే, డన్. సో గిట్ అనేది నా మిషన్ నుంచి సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేసేసింది. వాట్ ఈస్ దిస్, గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్. ఓకే, చాలా అన్నెసరీ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ అయినా, లెట్ మీ డిలీట్ లేటర్. ఓకే, కూల్. సో ఇప్పుడు నేను గిట్ అనే సాఫ్ట్వేర్ ని అన్ఇన్స్టలేషన్ చేసేసానండి. పర్ఫెక్ట్. ఇప్పుడు నా మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ లేదు. ఇప్పుడు ఇన్స్టలేషన్ చేయాలి. మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఇందాక. సో ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఉంటుంది. చూడు ఇక్కడ డౌన్లోడ్స్ లోపలికి వెళ్తే యూ హ్యావ్ git.exe ఫైల్. ఇదే నేను డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ అండి. సో మీరు ఎప్పుడైతే ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ ని డబుల్ క్లిక్ ఇవ్వండి, జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి దాని మీద, ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, గిట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, గిట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ఎస్, మీ గిట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీకు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది, ఆ ఆప్షన్స్ మీరు ట్రిగర్ చేయాల్సి ఉంటుందండి. సార్ మీరు ఇక్కడ గిట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ నెక్స్ట్ ఆప్షన్స్ మీరు క్లిక్ చేయాలి, బట్ మీరు వరీ అవ్వద్దండి. సో డోంట్ చేంజ్ ఎనీథింగ్, మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డబుల్ క్లిక్ ఇచ్చారా, సో ఇక్కడ బై డిఫాల్ట్ నీకు నెక్స్ట్ 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 అని చూపిస్తూ ఉంటుంది, క్లిక్ చేయడమే. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, బై డిఫాల్ట్ పాత్ ఇట్ విల్ చూస్. డోంట్ చేంజ్ దిస్ పాత్, లీవ్ ఇట్ బై డిఫాల్ట్ పాత్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సో రీప్లేస్ చేయమని అడుగుతుంది, క్లిక్ ఆన్ ఎస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. డోంట్ చేంజ్ ఎనీథింగ్, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. సో మీ మిషన్లో ఏమవుతుందంటే గిట్ అనే సాఫ్ట్వేర్ అనేది మీ మిషన్లో ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, సో ఏం చేంజ్ చేయొద్దు, జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్స్టలేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఇన్స్టలేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో బై డిఫాల్ట్ ఆప్షన్ నెక్స్ట్ 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 హిట్ చేసి ఫైనల్లీ మీరు ఇన్స్టాల్ అని హిట్ చేస్తే మీకు గిట్ అనే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, డన్. గిట్ అనే సాఫ్ట్వేర్ మన మిషన్లో ఇన్స్టాల్ అయిపోయింది. సార్ ఇది వచ్చేసి ఏంటంటే లాంచ్ గిట్ బ్యాష్ ఆర్ వ్యూ రిలీజ్ గిట్ బ్యాష్ అనే ఆప్షన్స్ ఉంటుంది. యూ కెన్ అన్చెక్ అండ్ ఫినిష్ ఇట్. సో అది అన్చెక్ చేయకుండా ఫినిష్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నీకు గిట్కి సంబంధించిన రిలీజ్ నోట్ ఒకటి ఓపెన్ అవుతుంది, వికీ పేజ్. దాని అదే విధంగా గిట్ బ్యాష్ కూడా ఓపెన్ అవుతుంది. దట్స్ ఓకే, ఐ డోంట్ నీడ్, జస్ట్ ఫినిష్ అని క్లిక్ చేశాను. సో మన మిషన్లో గిట్ అనేది ఇన్స్టలేషన్ అయిపోయిందండి. సో ఇప్పుడు వన్స్ గిట్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు ఓపెన్ గిట్ బ్యాష్. ఇప్పుడు మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ వేస్. సో మీరు ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే మీ విండోస్ బటన్ ప్రెస్ చేసి యూ కెన్ సెర్చ్ ఫర్ గిట్ బ్యాష్ గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ అనే దాని మీద క్లిక్ చేయండి, మీకు గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. సో మన మిషన్లో గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాం. సార్ ఇంకేదన్నా వే ఉందా, ఇంకేదైనా వే అంటే జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇస్తారు కదా, రిఫ్రెష్ ఇవ్వడానికి రైట్ క్లిక్ ఇస్తారు కదా. సో ఎక్కడైనా మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి సార్ నాది విండోస్ 11 కాబట్టి నేను ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. ఓకే, లేదంటే ఈ విధంగా వస్తుంది, విండోస్ 8 10లో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు చూసారు ఇక్కడ ఓపెన్ గిట్ బ్యాష్ షేర్ అని ఉంది. గిట్ జియూఏ హెయిర్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్. గిట్ బ్యాష్ షేర్ అనే ఆప్షన్ ఉంది, మీరు రైట్ క్లిక్ ఇస్తే వస్తుంది. సో విండోస్ 11 యూజ్ చేసే వాళ్ళు షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి, అదర్వైజ్ గిట్ బ్యాష్ షేర్ అని వస్తుంది మీరు గిట్ ఇన్స్టాల్ చేస్తే. రైట్ క్లిక్ ఆన్, ఐ మీన్ క్లిక్ ఆన్ దట్, ఇట్ విల్ ఓపెన్ యువర్ గిట్ బ్యాష్. సో ఈ విధంగా మీ మిషన్ లో మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా మనం గిట్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా వన్స్ గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ గిట్ బ్యాష్ ని ఓపెన్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. సార్ ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళ లోకల్ మిషన్లో వాళ్ళు కోడ్ని క్రియేట్ చేస్తారు. కోడ్ని క్రియేట్ చేసి గిట్ హబ్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేస్తారు. అది వారే క్రియేట్ చేస్తారని ఎలా తెలుస్తుంది? నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నా మిషన్లో నేను ఏదో సంథింగ్ డేటాని క్రియేట్ చేసి గిట్ హబ్ రిపాజిటరీకి అప్లోడ్ చేశాను. నేనే క్రియేట్ చేశాను ఎలా తెలుస్తుంది? అంటే ఈ మిషన్లో నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు కాన్ఫిగర్ సమ్ కాన్ఫిగరేషన్స్. నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలండి. ఆ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి? సో అంటే ఇప్పుడు నేను నా యూజర్ నేమ్, ఓకే, నా యూజర్ నేమ్, నా ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలండి. అండ్ వాట్ అబౌట్ పాస్వర్డ్? పాస్వర్డ్ నువ్వు పుష్ చేసేటప్పుడు, డేటాను అప్లోడ్ చేసేటప్పుడు అడుగుతుంది. సో అప్పుడు నీ ఆథర్ నేమ్ ద్వారా లాక్స్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ నేమ్, ఈమెయిల్ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటనేది చూద్దాం. సార్ ఇప్పుడు సింపుల్ వచ్చేసి ఏంటంటే మీరు ఆ, మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే ఆ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళండి. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే ఆ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళండి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు ఈ డైరెక్టరీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ డైరెక్టరీ కాల్ డెవోప్స్, ఓకే, -97 అని చెప్పి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దట్. ఇప్పుడు నేను డెవోప్స్ -97 డైరెక్టరీలో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఐ ఓపెన్ గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ షేర్. ఓకే, గిట్ బ్యాష్ షేర్ అని క్లిక్ చేశాను. అంటే ఈ రెస్పెక్టివ్ పాత్లో నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను. పర్ఫెక్ట్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్, మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే రెస్పెక్టివ్ పాత్ లోపలికి వచ్చి రైట్ క్లిక్ వచ్చేసి మీరు గిట్ బ్యాష్ షేర్ అని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది? మీ గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. ఓకే, దట్స్ యువర్ విష్. మీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే రెస్పెక్టివ్ పాత్లో మీకు గిట్ బ్యాష్ ఓపెన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను, ఈ రెస్పెక్టివ్ పాత్లో నాకు గిట్ బ్యాష్ ఓపెన్ అయిందా? సార్ సో ఎప్పుడైతే విండోస్ గిట్ 11 విండోస్ 11 కి అయితే ఎస్ ఆప్షన్ ఉంది. మామూలుగా విండోస్ 10 వాళ్ళకి ఎలా తీసుకోవాలి సార్? ఆ పాత్ లోకి వెళ్ళి ఆ పాత్ లోకి వెళ్ళి సార్, ఏ మిషన్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సేమ్ సార్. రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ షేర్ అంతే, ఎక్కడైనా ఏ రెస్పెక్టివ్ పాత్ అయినా. యా ఓకే సార్. ఏ మిషన్ అయినా ఇదర్ విండోస్ 7 ఆర్ విండోస్ 10, విండోస్ 8, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఎవరికైనా అది ఉంది. సో మీరు ఎప్పుడైతే మీకు గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే, సో ఈ విధంగా మీకు ఆ రెస్పెక్టివ్ పాత్లో మీరు ఏ పాత్లో ఓపెన్ చేస్తారో ఆ రెస్పెక్టివ్ పాత్లో మీకు గిట్ బ్యాష్ ఓపెన్ అవుతుంది. నౌ వాట్ నెక్స్ట్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏం లేదండి, ఇక్కడ ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద గిట్ కమాండ్ ని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో చూడు, ఇక్కడ నేను వన్ ఆఫ్ ద గిట్ కమాండ్, గిట్ స్టేటస్ అనే కమాండ్ ఇక్కడ పాస్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ సమ్ ఫెటల్ ఎర్రర్. ఓకే, ఎప్పుడైతే నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకు ఫెటల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే, సో ఐ నీడ్ టు డూ సంథింగ్ హియర్. అంటే నేను గిట్ రిపాజిట్ని కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ. సో గిట్ రిపాజిట్ని ఎలా కాన్ఫిగర్ చేయాలంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ ఇనిట్. సో గిట్ ఇనిట్ అనే కమాండ్ ఏంటంటే టు ఇనిషియలైజ్, ఓకే, ఎంప్టీ గిట్ రిపాజిటరీ. ఓకే, మనం ఒక గిట్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేసేదానికి గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. మనం ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ పాత్రలో నాకు గిట్ రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. సో చూడు, ఇప్పుడు నేను గిట్ స్పేస్ ఇనిట్ అని హిట్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. చూసారు ఇక్కడ, ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ ఇన్ ద పాత్. నేను ఏ రెస్పెక్టివ్ పాత్ ఓపెన్ చేస్తే నా రెస్పెక్టివ్ పాత్లో నాకు గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఫైన్. ఇప్పుడు ఇందాక నేను హిట్ చేసిన కమాండ్ హిట్ చేయండి, గిట్ స్టేటస్. సి, ఐ మీన్ గిట్ స్టేటస్ ఫస్ట్ హిట్ చేయాలంటే నాట్ రిక్వైర్డ్. అంటే నేను గిట్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్ సంబంధించిన కమాండ్స్ ఇక్కడ హిట్ చేస్తా ఉంటే, గిట్ ఫంక్షన్ సంబంధించిన కొన్ని కమాండ్ హిట్ చేస్తా ఉంటే ఇట్ షోయింగ్ ఫెటల్ ఎర్రర్. ఎందుకని? అది గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవ్వలేదు కాబట్టి. ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ఇనిషియలైజ్ ద గిట్ రిపాజిటరీ. నేను ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే అక్కడ గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు చూడండి, నేను గిట్కి సంబంధించిన కమాండ్ హిట్ చేస్తే పర్ఫెక్ట్లీ వర్కౌట్ అవుతుంది. కూల్. ఆ స్టేటస్ అనే కమాండ్ ఏంటి అనేది పక్కన పెట్టేసాను కాసేపు. అంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ మీరు హిట్ చేయాలి ఫస్ట్. ఓకే, హిట్ చేసేసారు, ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ యూ నీడ్ టు డూ, సో యూ నీడ్ టు కాన్ఫిగర్ యువర్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి. సో మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడిని మీరు కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందండి. ఎలా కాన్ఫిగర్ చేయాలంటే వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. సో యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్ లో యూ నీడ్ టు పుట్ యువర్ యూజర్ నేమ్. ఓకే, యూ నీడ్ టు పుట్ యువర్ యూజర్ నేమ్. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్, మీ యూజర్ నేమ్ మెన్షన్ చేయండి. దెన్ అదే విధంగా మీ ఈమెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేయాలంటే సో సేమ్ థింగ్, గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ యూజర్ డాట్ నేమ్ మెన్షన్ చేయాలి, యూజర్ డాట్ ఈమెయిల్ అని పెట్టి ఈ డబల్ కోట్స్ లో మీ యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. దిస్ ఇస్ మై ఈమెయిల్ ఐడి, DevOps training 2015 @gmail.com. Perfect. This is my email ID.
సో ఎప్పుడైతే నా యూజర్ నేమ్ నా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తానో నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి నా గిట్ సర్వర్లో కాన్ఫిగర్ అయిపోతాయండి అండ్ నా మెషిన్లో కాన్ఫిగర్ అయిపోతాయండి. సో సార్ ఈ కమాండ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ వే చెప్తాను. ప్రతి కమాండ్కి గిట్ అనేది కామన్ అండి స్టార్టింగ్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కాన్ఫిగరేషన్ చేస్తున్నాను కాబట్టి గిట్ కాన్ఫిగ్ అని వస్తుంది. సో ఏం కాన్ఫిగర్ చేస్తున్నాను, యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి యూజర్ డాట్ నేమ్ ఇన్ డబుల్ కోట్స్లో నీ యూజర్ నేమ్. సార్ మరి ఇక్కడ గ్లోబల్ అన్నారు ఏంటి సార్ అంటే, గ్లోబల్ అంటే ఈ సర్వర్ లెవెల్లో నేను కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి హైఫన్ గ్లోబల్ అని పాస్ చేశాను. సో ఇప్పుడు ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ దెన్ యూ విల్ పుట్ యువర్ ఈమెయిల్ ఐడి, దట్స్ ఇట్. అంతే, ఈ విధంగా మనం యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేసుకుంటున్నాం. సో మీరు కాన్ఫిగర్ చేసిన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడీస్ ఇవి లిస్ట్ చేయాలంటే సో వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుందంటే నీ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడిని మనకు లిస్ట్ చేస్తుందండి. ఓకే, గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ యూజర్ నేమ్ నీ ఈమెయిల్ ఐడి నీకు లిస్ట్ చేస్తుందండి. ఓకే, నీ యూజర్ నేమ్ నీ ఈమెయిల్ ఐడి నీకు లిస్ట్ చేస్తుందండి. ఓకే, పర్ఫెక్ట్. చూద్దామా. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ కమాండ్ హిట్ చేస్తే నీ యూజర్ నేమ్ నీ ఈమెయిల్ ఐడి మొత్తం నీకు లిస్ట్ చేస్తాయి. ఓకే, కూల్, దట్స్ ఇట్. ప్రసాద్ గారు, ఆ యూజర్ నేమ్ అనేది మనము మన జీమెయిల్లో ఉన్న యూజర్ నేమే పెట్టుకోవచ్చా లేదా ఏ యూజర్ నేమ్ అయినా పెట్టుకోవచ్చా? లైక్ ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ నేమ్ దగ్గర. సారీ, కమ్ అగైన్. సో గిట్ కాన్ఫిగ్ మనం ఇక్కడ గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్ ఇస్తున్నాం కదా, ఆ యూజర్ నేమ్ అనేది మన ఈమెయిల్ కి సంబంధించి మనం ఏదైతే నేమ్ పెట్టుకున్నామో అదే ఇవ్వాలా లేదా మన జనరిక్ గా ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చా? ఎనీ నేమ్ అండి, ఎనీ నేమ్. నీ యూజర్ నేమ్ ఏంటో నువ్వు అక్కడ మెన్షన్ చేస్తావు. ఓకే ఓకే, ఈమెయిల్ కి దానికి లింక్ ఏం లేదు. నీ యూజర్ నేమ్ ఓకే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో అనుకో, నీ ఆర్గనైజేషన్ లో నీ నేమ్ ఏముంటుంది, ఫుల్ నేమ్ అది ఇస్తావు. దాన్ని ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి ఇస్తావు. ఇప్పుడు నీ పర్సనాలిటీ యూజ్ చేస్తున్నావు కాబట్టి నీ నేమ్ ఏదో ఒకటి. సో స్వీటీ అని ఇవ్వు, నీ ఈమెయిల్ ఐడి ఇవ్వు, నో ప్రాబ్లం, ఇట్ విల్ యాక్సెప్ట్. Okay, cool. So one question from Prashant. So I have one doubt. You are suggested CLA is better in the DevOps, but why we won't choose Git in CLA? Why we don't choose Git in CLA? It's available in sir. Already, yeah, నేను Git CLA యూజ్ చేస్తున్నాను సార్. గిట్ ఎవరు చూజ్ చేయరని చెప్పారు? సో వై వీ వోంట్ చూస్ గిట్ ఇన్ సిఎల్ఐ? సో ఆల్రెడీ మనం గిట్ సిఎల్ఐ యూజ్ చేస్తున్నాం. సో గిట్ ఈజ్ ఇంట్ అవైలబుల్ ఇన్ సిఎల్ఐ. గిట్ సిఎల్ఐలోనే ఉందండి. ఓకే, సో గిట్ అనేది లెనిక్స్ ఆథర్ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ద సేమ్ ఆథర్. అంటే లెనిక్స్ అంటే ఏంటి, కమాండ్ లైన్ మోడే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఇది కూడా గిట్ ఏంటంటే లెనిక్స్ కమాండ్స్ కి మనకు సిమిలర్ గా ఉంటాయి. సో కాబట్టి లైక్ ఎక్కువ కమాండ్ లైన్ మోడే మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మన ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి కాబట్టి ఇదే మనం ప్రిఫర్ చేస్తాం అండి. గ్రాఫికల్ మోడ్ అనేది విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ కాన్ఫిగరేషన్స్ అనేది లిస్ట్ చేస్తాయండి. మనం ఏదైతే యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి మనం కాన్ఫిగర్ చేసాం కదా, ఆ కాన్ఫిగరేషన్స్ అనేది మనకు అక్కడ లిస్ట్ చేస్తాయి. ఓకే, పర్ఫెక్ట్. సో వాట్ నెక్స్ట్? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇవి చేద్దామా, ఇవి కాన్ఫిగర్ చేద్దాం మనం. ఎస్, విల్ కాన్ఫిగర్. సో ఇప్పుడు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేద్దామా. ఎస్, మీ మిషన్లోకి వెళ్ళి మీ గిట్ బ్యాష్ ఓపెన్ చేశారు కదా, గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ user dot name. So in double quotes low you can put your username. So I'm going to give my name. Okay, cool. And అదే విధంగా నీ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలనుకున్నాను. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్. ఓకే, user dot email in double quotes low you can mention your email id. ఓకే, దట్స్ ఇట్. యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి మనం కాన్ఫిగర్ చేసాం. రియల్లీ ఇవి కాన్ఫిగర్ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవాలి? వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అనే కమాండ్ హిట్ చేస్తే మన కాన్ఫిగరేషన్స్ మనకి ఇక్కడ లిస్ట్ చేస్తాయండి. చూడండి ఇక్కడ నువ్వు ఎప్పుడైతే గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ఎఫ్ లిస్ట్ కమాండ్ హిట్ చేస్తే నీకు చాలా చూపించవచ్చు, బట్ డోంట్ వరీ. సో ఇవన్నీ ఏంటనేది తర్వాత మీకు అర్థమవుతుంది. చూడు ఇక్కడ మీకు యూజర్ డాట్ నేమ్ కాన్ఫిగర్ అయిందా అండ్ యూజర్ డాట్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ అయిందా? సో మనం ఏదైతే యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చామో బోత్ థింగ్స్ ఇక్కడ మనకు కాన్ఫిగర్ అయిపోయినాయి. పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే
సార్ నేను మిస్టేక్ అంటే టైప్ ఎర్రర్ ఇచ్చాను, నా యూజర్ నేమ్ టైప్ ఎర్రర్ ఇచ్చాను, లేదా నా ఈమెయిల్ ఐడి టైప్ ఎర్రర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎలా సార్ అంటారు? సేమ్ కమాండ్ మళ్ళీ హిట్ చేయండి విత్ ప్రాపర్ సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా నేమ్ సపోజ్ ఏదో టైప్ ఎర్రర్ ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు నేను పర్ఫెక్ట్ నేమ్ ఇవ్వాలి. మీరు ఏం చేస్తారంటే సేమ్ కమాండ్ గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ఎఫ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ మీ నేమ్ ఇచ్చేసేయండి టైప్ ఎర్రర్ లేకుండా. దెన్ ఇట్ విల్ రీప్లేస్. ఓకే, ఇట్ విల్ రీప్లేస్. ఓకే సార్, ఇట్ విల్ రీప్లేస్ అంటున్నారు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే నేను డెవోప్స్ ప్రసాద్ అని చెప్పి కాన్ఫిగర్ చేస్తాను నా యూజర్ నేమ్. సో గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. సో ఇన్ డబుల్ కోట్స్ లో లెట్ మీ పుట్ డెవోప్స్ ప్రసాద్ అని చెప్పి నేను చేంజ్ చేశాను. ఇప్పుడు మీరు గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ఎఫ్ లిస్ట్ కమాండ్ చెక్ చేస్తే, చూడండి ఇక్కడ గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ఎఫ్ లిస్ట్ కమాండ్ చెక్ చేస్తే ఇట్స్ రీప్లేస్డ్ విత్ ద పొలార్ ప్రసాద్ అనే నేమ్ ని డెవోప్స్ ప్రసాద్ అని రీప్లేస్ చేసింది. కరెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ రీప్లేస్ అయిందా? అంటే మీకు ఏదైనా టైప్ ఎర్రర్స్ ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి నువ్వు రీప్లేస్ నువ్వు కమాండ్ హిట్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ నేమ్తో నీకు రీప్లేస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే సార్ ఒకే యూజర్ మీరు కాన్ఫిగర్ చేశారు, ఐ వాంట్ టు క్రియేట్ ద సెకండ్ యూజర్. నేను సెకండ్ యూజర్ని కాన్ఫిగర్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ సార్ చేయాలని చెప్పి. సార్ హోల్డ్ ఆన్ యువర్ డౌట్స్, సో ఐల్ గివ్ యూ టైం. సో సార్ స్పెసిఫిక్ స్క్రీన్ టైం నేను ఇస్తున్నాను. స్ట్రక్ అయింది సార్. జస్ట్ రీలాగిన్. లేదు సార్, స్ట్రక్ అయింది సార్ స్క్రీన్. నా స్క్రీన్ స్టక్ అయిందా? From your side. అవును సార్. నో, నా సైడ్ నుంచి స్ట్రక్ అవ్వలేదు. సో ఆల్రెడీ నేను ఇక్కడ మిర్రర్ ఇమేజ్ చూస్తున్నాను. క్లియర్ సార్. Not from your side, Prasad. సార్ అది యా కొందరికి మాత్రమే అయింది, మాకు వచ్చింది. యా నా సైడ్ ఏదైనా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ అందరికీ ప్రాబ్లం అవుతుందండి. ఓకే, మీ సైడ్ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, సో దానివల్ల కూడా అలా మేబీ ఉండొచ్చండి. ఓకే, నవ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఓకే రైట్? సార్. Yeah. యా, నా సైడ్ ఇష్యూ ఉంటే ప్రతి ఒక్కరికి లైక్ అదే ఇష్యూ వస్తుంది. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, సో ఎనీవే ఏం జరిగింది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను చూడండి, ట్రై టు అండర్స్టాండ్. సో మనం లైక్ ఏదైతే మన యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, సో యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి మనం కాన్ఫిగర్ చేసేదానికి కమాండ్ హిట్ చేసాం. గిట్ కాన్ఫిగ్ ఎఫ్ఎన్ఎఫ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ యూజర్ డాట్ ఈమెయిల్ ఐడి మనం హిట్ చేసాం. సపోజ్ మీరు ఏదైనా టైప్ ఎర్రర్స్ ఇస్తే సో సేమ్ కమాండ్ మీరు హిట్ చేయండి, అగైన్ మీకు రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే సో సెకండ్ యూజర్ని క్రియేట్ చేయాలి. సార్ సెకండ్ యూజర్ని క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రసాద్ అని ఒక యూజర్ని క్రియేట్ చేసావు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇంకొక యూజర్ని క్రియేట్ చేయాలి. సపోజ్ యూజర్ 1 అనే యూజర్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? అసలు ఎందుకు క్రియేట్ చేయాలండి? సో ఎలా క్రియేట్ చేయాలి పక్కన పెట్టేసండి, అసలు ఎందుకు క్రియేట్ చేయాలి నేను సెకండ్ యూజర్ని? ఎనీ కేస్ నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఒక యూజర్ మనం కాన్ఫిగర్ చేసామండి, దట్స్ ఫైన్. సెకండ్ యూజర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాం? అసలు ఎందుకు క్రియేట్ చేయాలి నేను సెకండ్ యూజర్ని? సో విచ్ ఈజ్ మై లోకల్ మిషన్. నా లోకల్ మిషన్లో నా యూజర్ నేమ్ చాలు, ఇంకొక యూజర్ నేమ్ ఎందుకు అవసరం లేదు. అంటే గిట్ ఫంక్షనాలిటీనో లేదండి, ఒకే ఒక యూజర్ నువ్వు కాన్ఫిగర్ చేసుకుంటావు. ఓకే, మళ్ళీ ఇది డిసడ్వాంటేజ్ అనుకోవద్దు. నీ లోకల్ మిషన్, ఎవ్రీ పర్సన్కి ఒక ల్యాప్టాప్ ఒక మిషన్ ఉంటుంది కదా, వాళ్ళ మిషన్లో వాళ్ళ యూజర్ కాన్ఫిగర్ చేసుకుంటారు, దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఇంకొక యూజర్ నువ్వు కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, యాక్సెప్ట్ చేయదు, అంతే కదా. ఇప్పుడు నేను అదర్ యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేసేటువంటి ఏ యూజర్తో నేను డేటా అప్లోడ్ చేయాలి? నో, కాబట్టి ఒకే ఒక యూజర్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు కాన్ఫిగర్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసాం, బాగానే ఉంది, మోడిఫికేషన్ చేసాం, బాగానే ఉంది. సపోజ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి తీసేయాలి, డిలీట్ చేసేయాలి. యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి తీసేయాలి, ఎలా తీసేస్తాం? సో యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి తీసేయాలంటే ఎలా తీసేస్తాం అంటే వీ హ్యావ్ ఎ కమాండ్. సో కమాండ్ కాల్డ్ గిట్ కాన్ఫిగ్ global. ఓకే, సో అన్సెట్ అనే కమాండ్ ఉందండి. గిట్ కాన్ఫిగ్ global అన్సెట్. సో జస్ట్ పుట్ ద యూజర్ డాట్ నేమ్. సో అంతే అండి, మీ యూజర్ నేమ్ రిమూవ్ అయిపోతుంది. అదే మీరు ఈమెయిల్ ఐడి కూడా రిమూవ్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ global అన్సెట్ యూజర్ డాట్ ఈమెయిల్. దట్స్ ఇట్, మీ యూజర్ ఈమెయిల్ ఐడి కూడా రిమూవ్ అయిపోతుందండి. సో అన్సెట్ అంటే ఏంటంటే నువ్వు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ ని నువ్వు రిమూవ్ చేసేదానికి యూ యూజ్ ద అన్సెట్. ఓకే, గిట్ కాన్ఫిగ్ global అన్సెట్ యూజర్ డాట్ నేమ్ అని హిట్ చేస్తే నీకు ఆ యూజర్ నేమ్ అనేది రిమూవ్ అవుతుంది. సార్ ఇక్కడ మీరు డబుల్ కోట్స్ లో యూజర్ నేమ్ ఇవ్వలేదు అంటే నాట్ రిక్వైర్డ్. ఓకే సార్, ఇప్పుడు ఎందుకు అన్సెట్ చేయాలి? మీరు కాన్ఫిగర్ చేశారు, ఎందుకు తీసేయాలి? సార్ రియల్లీ తీసేయాల్సిన అవసరం లేదు. సో సమ్ టైమ్స్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు యూజర్ ని చేంజ్ చేయాలంటే ఎలాగంటే యూ కెన్ మెన్షన్ దిస్ కమాండ్ గిట్ కాన్ఫిగ్ global యూజర్ డాట్ నేమ్ అని హిట్ చేస్తే యూజర్ నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తారు.
బట్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి, సో లైక్ ఐ వాంట్ టు రిమూవ్ యూజర్ ఫ్రమ్ ద కాన్ఫిగరేషన్స్. గిట్ కాన్ఫిగరేషన్స్ నుంచి నేను యూజర్స్ తీసేసేయాలి. ఎలా తీసేస్తావు అని క్వశ్చన్ అడిగారు అనుకో, సో లేదు మళ్ళీ న్యూ యూజర్ని హిట్ చేస్తే ఆటోమేటిక్గా ఓల్డ్ యూజర్ డిలీట్ అవుతుందని మీరు చెప్పొచ్చు. బట్ తన క్వశ్చన్ డిఫరెంట్ కదా, అసలు ఉన్న యూజర్ని తీసేసేయాలి. కొత్త యూజర్ కాదు, ఓల్డ్ యూజర్ కాదు, ఉన్న యూజర్ని తీసేసేయాలి. ఎలా? సో దిస్ ఇస్ ద కమాండ్. సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఉన్న యూజర్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఉన్న ఈమెయిల్ ఐడిని రిమూవ్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. చూద్దామా? ఎస్, ఐ షో యూ సంథింగ్. సో గిట్ కాన్ఫిగ్ -global -unset. సో యూజర్ డాట్ నేమ్, దట్స్ ఇట్. అంతే, మీరు డబుల్ కోడ్స్ లో యూజర్ నేమ్ ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ద సేమ్ వే సార్, మీరు ప్రీవియస్ కమాండ్ యూజ్ చేయాలంటే యూ కెన్ యూజ్ అప్ యారో యూజ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం ఇఫ్ యూ వాంట్ టైప్, యా యూ కెన్. సో యూజర్ డాట్ ఈమెయిల్. సో ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి రెండు రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చెక్ చేయి. సో గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ అనే కమాండ్ హిట్ చేయి. మీరు ఎప్పుడైతే గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ కమాండ్ హిట్ చేస్తే, డూ ఐ హ్యావ్ మై యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి? సో ఇక్కడ నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఉందా? లేదు, రిమూవ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం గిట్లో యూజర్ నేమ్ని ఈమెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే ఫైన్. సో అగైన్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ సార్, ఎందుకంటే నేను రిమూవ్ చేయడానికి, మీకు చూపించడానికి రిమూవ్ చేశాను కాబట్టి మళ్ళీ నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. యూజర్ డాట్ నేమ్, ఓకే, నా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ మెన్షన్ చేశాను. దట్స్ గుడ్. సో యా, మనం యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ కాన్ఫిగర్ చేసాం. పర్ఫెక్ట్. సో యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయడం, అన్సెట్ చేయడం తెలుసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం విండోస్ మిషన్లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం, అండ్ లైక్ గిట్ బ్యాష్ ఓపెన్ చేసాం, అండ్ అదే విధంగా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడీస్ ఇవంతా కాన్ఫిగర్ చేసాం. సార్ వాట్ అబౌట్ ఎవరైతే యాపిల్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎలా, మరి లెనిక్స్ సర్వర్స్ యూజ్ చేసే వాళ్ళు ఎలా అంటే, సార్ మాకు లెనిక్స్ తెలియదు, మేము ఎలా చేయాలంటే, డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఐల్ టేక్ కేర్. ఓకే, మీకు లెనిక్స్ తెలియదు అంటే డోంట్ వరీ, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే మాకు లెనిక్స్ తెలుసు, లెనిక్స్లో ఎలా చేయాలంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం ఇప్పుడు చెప్తున్నాను. బట్ మీకు లెనిక్స్లో తర్వాత వస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, లెనిక్స్ తెలియని వాళ్ళు. ఓకే సార్, ఎవరైతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో, ఇక్కడ మ్యాక్ ఓఎస్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఐ థింక్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు మీ మిషన్లో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత బ్రీవ్ ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేయండి, మీ మిషన్లో ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇన్ కేస్ మీకు బ్రీవ్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే, హోమ్ బ్రీవ్, ఇక్కడ చూసారా దానిపైన హోమ్ బ్రీవ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు హోమ్ బ్రీవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే, లైక్ ఇక్కడ మీకు లైక్ యూ విల్ గెట్ ఏ కమాండ్స్. ఓకే, యూ విల్ గెట్ ఏ కమాండ్స్. సో ఈ కమాండ్స్ ని మీరు కాపీ చేసి, లైక్ ఈ ఫస్ట్ కమాండ్ ని హిట్ చేయాలి, ఈ కమాండ్ ని హిట్ చేయాలి, ఈ కమాండ్స్ అన్ని హిట్ చేస్తే బై డిఫాల్ట్ గా నీకు హోమ్ బ్రీవ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ జరుగుతుందండి. ఓకే, హోమ్ బ్రీవ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. దెన్ ఆ తర్వాత యూ కెన్ హిట్ దిస్ కమాండ్. సో బ్రీవ్ ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్ లో గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఎవరికి? ఎవరైతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకండి. ఓకే, అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఎవరైతే యాపిల్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకండి. సో ఇన్ కేస్ ఎవరైతే లెనిక్స్ యూనిక్స్ సర్వర్స్ యూజ్ చేస్తున్నారో, క్లిక్ ఆన్ హియర్. సో లెనిక్స్ యూనిక్స్ లో మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి. ఎవరైతే ఉబుంటూ ఆర్ డివైన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారో, డైరెక్ట్లీ యూ కెన్ హిట్ ద కమాండ్ కాల్డ్ apt-get install git అనే కమాండ్ హిట్ చేస్తే ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డివైన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైతే లెనిక్స్, సెంటోఎస్, ఓకే, ఫెడోరా ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎం ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే, ఏంటి, ఎం ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ సర్వర్స్ లో మనకి గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ జరుగుతుందండి. ఓకే కూల్, దట్స్ ఇట్. సార్ ఈ ఎలా లెనిక్స్ సర్వర్ ఇన్స్టలేషన్ మాకు చూపిరంటే వస్తుందండి. మీకు లెనిక్స్ సర్వర్ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ క్లియర్ కట్ స్టెప్స్ వస్తాయి, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. డోంట్ వరీ. సో ఇది జస్ట్ మైండ్ లో కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం మాత్రమే ఇక నేను ఎలా చేయాలనే దాని గురించి చెప్పాను, అంతే, ఇంకేం లేదు. ఓకే కూల్. సో ఎనీ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నౌ? క్లియర్ సార్. రియల్ టైమ్ ఎస్, ఆర్గనైజేషన్ లో మనకి గిట్ అకౌంట్ మనకి మనమే క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఆర్గనైజేషన్ ఇస్తుందా సార్ రియల్ టైమ్ లో? నువ్వు క్రియేట్ చేసుకునేట్టుగా అంటే అది ఆర్గనైజేషన్ ఎందుకు అవుతుందో చెప్పు. ఆర్గనైజేషన్ లో నువ్వు వన్స్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత నిన్ను ఆన్ బోర్డ్ చేస్తారు ప్రాజెక్ట్కి. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నిన్ను ఆన్ బోర్డ్ చేస్తారు. ఆ ఆన్ బోర్డింగ్ లో నువ్వు యాక్సెస్ రైజ్ చేయాల్సి ఉంటుంది.
ఏదైతే యాక్సెస్ రేజ్ చేస్తావో వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ఆర్గనైజేషన్ సార్ ఏ యాక్సెస్ రేజ్ చేయాలి నాకు ఎలా తెలుస్తుంది అంటావా, ఆ టీంలో వాళ్ళు ఎవరొకరు హెల్ప్ చేస్తారు నీకు ఏ యాక్సెస్ కావాలి ఏంటి అనేది. నువ్వు రేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర గిట్ ఉంటుంది, ఆ గిట్లో నీకు అకౌంట్ కాన్ఫిగర్ చేయడం ఇదంతా చేస్తారు. సో అప్పుడు నువ్వు యూజ్ చేసుకోవచ్చు. బట్ నీ లోకల్ మిషన్లో గిట్ అనే సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ నీకు పర్మిషన్ లేకపోతే యూ కెన్ రేజ్ ఎ రిక్వెస్ట్, టెక్ అసిస్ట్ రిక్వెస్ట్ నువ్వు రేజ్ చేస్తే ఆటోమేటిక్గా సమ్ టీమ్ నీ మిషన్లో ఇన్స్టలేషన్ చేయిస్తారు బ్యాక్ ఎండ్లో. ఓకే సార్. ఓకే, సో సమ్వన్ ఆస్కింగ్, సో ఇక్కడ మీరు గిట్ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు పక్కన ఇక్కడ మాస్టర్ అని వస్తుంది. వాట్ ఈస్ దిస్ మాస్టర్? సో ఈ మాస్టర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ నేమ్ అండి. ఓకే, మీకు బ్రాంచింగ్ స్ట్రాటజీ ఇంకా రాలేదు కాబట్టి రాదు, ఇప్పుడే 2-3 సెక్షన్స్ వరకు రాదు, అందుకే నేను దాని గురించి చెప్పలేదు మీకు. ఓకే, ఇది బ్రాంచ్ నేమ్ అనుకోండి, బై డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ మాస్టర్ అండి. సో అందుకే ఆ బ్రాంచ్ నేమ్ మీకు ఇక్కడ డిస్ప్లే వస్తూ ఉంటుంది. ఈ బ్రాంచ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేశారు కదా, సో ఇఫ్ ఐ గో టాప్ చూడు, ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడా లేదు మాస్టర్ అని. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ చూసారు, ఇక్కడ ఎక్కడైనా మాస్టర్ ఉందా నీకు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేసి కంప్లీట్ అయిపోయిందో దెన్ ఇట్ షోయింగ్ మాస్టర్. అంటే మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇట్ విల్ ఇనిషియలైజ్ ద గిట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, గిట్ కావాల్సిన కొన్ని కాన్ఫిగరేషన్ డైరెక్టరీస్ ఇవంతా క్రియేట్ అయిపోయి అండ్ దాని లోపల నాకు మాస్టర్ బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వాట్ ఎవర్ అంటే ఇంకా మనం క్రియేట్ చేయబోయే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఇవంతా ఏమవుతుంది అంటే మాస్టర్ బ్రాంచ్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు నేను గిట్ క్లోజ్ చేశాను ఈరోజు, రేపు మళ్ళీ నేను ఓపెన్ చేశాను, మళ్ళీ నేను గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేయాలంటే నాట్ రిక్వైర్డ్ అండి. సో మీరు ఏ రెస్పెక్టివ్ పాత్లో అయితే ఎస్టర్డే గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తారో సేమ్ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళి మీరు అగైన్ మళ్ళీ మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తే యూ డోంట్ వాంట్ టు ఇన్స్టలైజ్ ఎనీథింగ్. సో చూసారు ఇక్కడ ఆటోమేటిక్గా మాస్టర్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఆ పాత్లో కాకుండా సపోజ్ ఈ డైరెక్టరీ నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డెవోప్స్ 97 అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సపోజ్ ఐ హావ్ డిలీటెడ్ దట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో అగైన్ నేను ఇంకో కొత్త డైరెక్టరీ డెవోప్స్ 97 క్రియేట్ చేసి ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నేను డిలీట్ చేసి మళ్ళీ కొత్త క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేశాను అనుకో, ఇక్కడ నాకు వర్కౌట్ అవుతుందా? నో. ఎందుకంటే నీకు అక్కడ గిట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ లేవు కదా. నువ్వు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ నీకు డాట్ గిట్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. ఆ డాట్ గిట్ డైరెక్టరీలో గిట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. చూడు ఇక్కడ గిట్ ఇనిట్. సో ఇప్పుడు చూడు నీకు ఇక్కడ డాట్ గిట్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిందా, డాట్ గిట్ అనే డైరెక్టరీ లోపల ఇవన్నీ గిట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకా మళ్ళీ నువ్వేమి లైక్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సార్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అలాగే ఉంటుందండి, ప్రాబ్లం లేదు. ఓన్లీ వన్ టైం కాన్ఫిగర్ చేస్తే చాలు. గిట్ కాన్ఫిగర్ ఎఫ్ఎన్ఎఫ్ లిస్ట్ కమాండ్ హిట్ చేయండి. సో ఓన్లీ వన్ టైం కాన్ఫిగర్ చేస్తే చాలండి. సో చూడండి ఇక్కడ నీ యూజర్ డాట్ నేమ్ అండ్ యూజర్ డాట్ ఈమెయిల్ ఐడి ఉందా? ఫైన్. సో ఇలా వచ్చిందంటే ఎండ్ అని వచ్చిందంటే యూ కెన్ పుట్ క్యూ ప్రెస్ చేస్తే క్విట్ అవుతుంది. ఓకే, డోంట్ వరీ. ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, సార్ మీరు టచ్ అనే కమాండ్ గురించి తెలుసుకోండి. సో టచ్ అనే కమాండ్ వచ్చేసి ఏంటంటే, టచ్ ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ ద ఎంప్టీ ఫైల్. సో ఇప్పుడు మీరు టచ్ అండ్ ఇఫ్ యూ గివ్ ద ఫైల్ నేమ్, నీకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుందండి. ఓకే, సారీ టైప్ ఎర్రర్. సో టచ్ TOUCH టచ్ దెన్ ఫైల్ నేమ్ అంటే ఏమవుతుందంటే ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది. సార్ నాకు దాంతో డేటా కావాలి, తర్వాత చూద్దాం డేటా ఎలా వస్తుంది ఇదంతా. సార్ టచ్ మీరు అక్కడ రెస్పెక్ట్ ఫైల్ నేమ్ ఇస్తే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. సార్ మై హంబుల్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి మీరు ఏదన్నా ఎక్కడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, డోంట్ పుట్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ దట్. ఫైల్ నేమ్ మధ్యలో డైరెక్టరీ నేమ్ మధ్యలో స్పేసెస్ అనేది ఇవ్వద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపిల్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫైల్ నేమ్ వచ్చి శాంపిల్ ఫైల్ అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, శాంపిల్ స్పేస్ ఫైల్ అని ఇస్తాం. నో, దిస్ ఇస్ రాంగ్ సార్. ఇప్పుడు అదే నేను టచ్, ఓకే టచ్ స్పేస్ శాంపిల్ ఫైల్ అని ఇచ్చాను అనుకో, శాంపిల్ అనేది ఒక ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది, ఫైల్ అనేది ఇంకో ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది, అంటే 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అందుకే మీరు ఎప్పుడైనా ఒకే ఫైల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫైల్ నేమ్లో మధ్యలో ఎక్కడ స్పేసెస్ లేకుండా చూసుకోండి. సార్ ఇలా ఇవ్వచ్చా? దట్స్ ఫైన్, సూపర్. లేదా మధ్యలో నేను డాష్ పెట్టుకోవచ్చా, లేదా మధ్యలో నేను డాట్ పెట్టుకోవచ్చా, హైఫన్ పెట్టుకోవచ్చా, నీ ఇష్టం అండి, నువ్వు ఎలా కావాలంటే అలా పెట్టుకో, ప్రాబ్లం లేదు. బట్ డోంట్ పుట్ ఎనీ స్పేసెస్. ఓకే, ఇన్ ఫ్యూచర్లో మీరు ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఏం క్రియేట్ చేస్తున్నారన్నా మీరు స్పేస్ అనేది ఇవ్వద్దండి. ఎప్పుడైతే మీరు స్పేస్ ఇస్తే దాన్ని స్ప్లిట్ చేసుకుంటారు, 2 డైరెక్టరీస్ లాగా తీసుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ ఆ ఫైల్ క్రియేట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటానంటే, వీ హ్యావ్ కమాండ్ కాల్డ్ ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ పాత్లో ఉన్న ఫైల్స్ నీకు లిస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలనుకో, టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే,
టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ హిట్ చేస్తే నాకు ఏమవుతుంది, మల్టిపుల్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో అగైన్ నువ్వు ls అనే కమాండ్ హిట్ చేస్తే నీకు క్రియేట్ అయిన ఫైల్స్ లిస్ట్ చేస్తుంది. ఓకే, చూద్దామా, చూడండి ఇక్కడ. సో లెట్ మీ క్లియర్ స్క్రీన్. సార్ క్లియర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ బోర్డు ఉంది, బోర్డు ఫుల్ అయిపోయింది అనుకోండి, మనం టెస్టర్ తీసుకొని ఎరేజ్ చేస్తాం కదా, ద సేమ్ వే క్లియర్ అనే కమాండ్ హిట్ చేస్తే మన స్క్రీన్ అంతా ఎరేజ్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ వస్తుందండి. ఓకే, ఫ్రెష్ స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ls అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మనకి ఎలాంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ లేవు, అందుకే ఏం డిస్ప్లే చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. టచ్ యూ కెన్ గివ్ ద ఫైల్ నేమ్. ఈ టచ్ ఫైల్ నేమ్ ఇచ్చాను, ఫైల్ క్రియేట్ అయిపోయిందా, ls అనే కమాండ్ హిట్ చేయి. సి ఇట్ షోయింగ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, file1. కరెక్ట్, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, file1 చూపించేస్తుందా. సో ఇప్పుడు అదే నేను మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, టచ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. సి మల్టిపుల్ ఫైల్స్ నాకు క్రియేట్ అయిందా, చూడు ఇక్కడ file2, ఓకే file3, ఓకే మల్టిపుల్ ఫైల్స్ నాకు క్రియేట్ అయినాయా, పర్ఫెక్ట్. అంటే అట్ ఏ టైం నాకు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అయినాయా. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఫైల్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకే, కూల్. సార్ ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేసాం మనం ఆ ఫైల్స్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, ఇంకా డైరెక్ట్లీ మన గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయొచ్చు అంటే లేదండి. సో మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయాలి, గిట్ హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేయాలి. దాని ఆ తర్వాత మన లోకల్ మిషన్లో క్రియేట్ చేసిన ఫైల్స్ని మనకు స్టేజెస్ అనేటివి ఉంటాయి. నువ్వు ఏ డేటా అయినా డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసే దానికి లేదు, గిట్ ఫంక్షనాలిటీకి సంబంధించిన కమాండ్స్ ట్రిగర్ చేయాలి. అంటే గిట్లో మనకు ఫేజెస్ ఉంటాయి, ఆ ఫేజెస్ బేస్ చేసుకుని మనం రన్ చేయాల్సి ఉంటుంది. సో గిట్లో ఏ ఫేజెస్ ఉంటాయంటే, సో వీ హ్యావ్ 3 ఫేజెస్ అండి. సో జనరల్లీ గిట్ హ్యావింగ్ ద గిట్ ఫేజెస్. ఫేజెస్ వచ్చేసి ఏంటంటే వర్క్ స్పేస్, ఓకే. దెన్ సెకండ్ థింగ్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. స్టేజింగ్ అని అనొచ్చు, లేదా ఇండెక్స్ ఏరియా అని అనొచ్చు, ఎనీథింగ్ ఫైన్, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ లోకల్ రిపోజిటరీ. ఓకే, లోకల్ రిపోజిటరీ. ఇవి 3 ఫేజెస్ అండి, గిట్ ఫేజెస్. ఈ ఫేజెస్ ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది దట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ టుమారో, డోంట్ వరీ. అంటే మనం లైక్ ఈ ఫేజెస్ యూజ్ చేసుకొని మన లోకల్ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేసిన డేటాని మన గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేయొచ్చు. అంటే ఫేజెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి టుమారో సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అండ్ అదేవిధంగా మన గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం, దాంతో రిపాజిటరీ క్రియేట్ చేయడం, మన లోకల్ మిషన్లో డేటాని గిట్ హబ్లోకి అప్లోడ్ చేయడం ప్రాబ్లీ టుమారో సెక్షన్లో కవర్ అవుతుంది. ఓకే, డోంట్ వరీ. సో ఐల్ సేవ్ దిస్ ఫైల్. సార్ ఈ ఫైల్ని లెట్ మీ సేవ్ git-97. I'll put it in the desktop. Okay, cool, save it, don't worry. Cool. So that's it for today. చాలండి రోజుకి. ఓకే, సో టుమారో సెక్షన్లో ఫేజెస్ అండ్ డేటాను అప్లోడ్ చేయడం ఇదంతా చూద్దాం. సార్ సెక్షన్ రికార్డింగ్ వీడియోస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ లైక్ నా స్టూడెంట్స్ అయితే లైక్ డైరెక్ట్లీ వాళ్ళకి ఈమెయిల్స్ వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళ ఈమెయిల్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు సెక్షన్ రికార్డింగ్ వీడియో ఏంటి, దెన్ నెక్స్ట్ సెక్షన్ లింక్ ఏంటి వాళ్ళకి వస్తూ ఉంటుంది. బట్ హెవిక్ టెక్నాలజీ వల్ల ఐఎమ్ నాట్ షూర్ మీకు ఎవరు షేర్ చేస్తున్నారో ఎవరు షేర్ చేయట్లేదో నాకు తెలియదు. ఓకే, సో లైక్ యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్. సో సార్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ హెవిక్ టెక్నాలజీ. ఓకే, జస్ట్ కనెక్ట్ విత్ ఎవరైతే మీకు లింక్ షేర్ చేస్తారో ద ఫస్ట్ డే కనెక్ట్ విత్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్, ఓకే వేర్ టు రిజిస్టర్ అండ్ వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, యూ కెన్ చెక్ విత్ దెమ్. ఓకే, సో ఎవరైతే కొంతమంది పర్సనల్గా నాకు పింగ్ చేశారో సో వాళ్ళకి నేను షేర్ చేశాను, కాదనట్లేదు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. సో మీ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడండి, వాళ్ళు మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటనే చెప్తారు. ఓకే, అండ్ యాజ్ యూజువల్ నా స్టూడెంట్స్ మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది రికార్డింగ్ వీడియోస్. యా, యూ క్యాన్ ప్లే ఫ్రమ్ దెమ్. ఆ లింక్ వస్తుంది, ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు ప్లే చేసుకోవచ్చు. అండ్ సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఈజీగా రికార్డింగ్ వీడియో కావాలంటే సో ఇంకా రేపటి సెక్షన్ ఎల్లుండి సెక్షన్ వచ్చేసి నేను మీకోసం యూట్యూబ్లో అప్లోడ్ చేయగలుగుతాను. సో డైరెక్ట్లీ మీరు డెవోప్స్ బై ప్రసాద్ అని హిట్ చేయండి. ఓకే, డెవోప్స్ బై ప్రసాద్ అని హిట్ చేస్తే విల్ గెట్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ లింక్. సో ఆల్రెడీ ఎస్టర్డే కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇన్ ద వీడియోస్ ఇట్ సెల్ఫ్, యా, సో యూ హ్యావ్, సో చూడు ఇక్కడ మొన్న అప్లోడ్ చేసిన వీడియో, ఐ మీన్ ఫస్ట్ డెమో వీడియో, సెకండ్ డెమో వీడియో, అండ్ ఇక్కడ Git-1 వీడియో కూడా ఇక్కడ ఒక 1 hourలో అప్లోడ్ అవుతుంది. యూ కెన్ ప్లే దట్. ఓకే, కూల్.
సో అండ్ మీకు ఎస్టర్డే మనం చెప్పిన టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ అన్ని షార్ట్స్ లో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నాను. డెవోప్స్, డెవ్సికోప్, సిఏసిడి, జెన్కిన్స్, గిట్ హబ్, గిట్, బిట్ బకెట్, మ్యావన్, సంథింగ్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అనేది మీకు క్లియర్ కట్ గా ఇక్కడ షార్ట్ లో వెరీ స్వీట్ అండ్ షార్ట్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దీస్ షార్ట్స్ ఆల్సో. ఓకే, సో మీకోసం జస్ట్ ఐ కాపీ దిస్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ కాపీ, యూఆర్ఎల్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటాయి. ఓకే, కూల్. సో అండ్ వన్ మోర్ థింగ్, సో సమ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎవరో పింగ్ చేస్తారు, హోల్డ్ ఆన్ సార్. సో ఎల్ఎస్ మీనింగ్, ఎల్ఎస్ అంటే ఏంటంటే లిస్ట్. ఓకే, ఎల్ఎస్ అంటే ఏంటంటే లిస్ట్ అండి. లిస్ట్ అంటే ఆ రెస్పెక్టివ్ పాత్ లో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మనం లిస్ట్ చేయడానికి విల్ యూస్ ద ఎల్ఎస్ కమాండ్. చూడు ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ పాత్ లో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ లిస్ట్ చేస్తాయి. మన విండోస్ మిషన్ లో అనుకో, నువ్వు ఆ డైరెక్టరీ మీద క్లిక్ చేస్తే ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ లిస్ట్ చేస్తాయి. బట్ లెనిక్స్ లో అలా కాదు. ఎల్ఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ పాత్ లో ఉన్న ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ లిస్ట్ చేస్తాయి. And if possible to change the DevOps section timings, it's not at all possible, sir. It's fixed. Okay, so make a group. So I don't want to make any group, sir. Please check with them. Okay, so having technology to check చేసుకోండి. I'm not sure. So yeah, మీ మేనేజ్మెంట్ అడగండి. సో వాళ్ళు ఆటోమేటిక్గా మీకు యా ఫిక్స్ చేస్తారు. That's good. So that's it for today. Any questions? Yeah, one by one.